హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాక్లా. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఇక్కడ. సో ఇడ్లీ పిండి 2 డేస్కి పెట్టాను. ముందు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇడ్లీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించి ఈరోజు అయితే హెడ్ బాత్ చేయించిన అనమాట. చాలా డేస్ అవుతుంది. సో ఈ ఒక్క రోజుకి రెబ్బెన్స్ వేయకుండా మన పాపకి లడ్డు పాపకి ఇద్దరికి కూడా హెడ్ బాత్ చేయించేసి ఫ్రెష్ అప్ చేయించేసి ఇడ్లీ అయితే పెట్టేసిన. లడ్డు పాప కొంచెం కష్టంగానే తింటుంది మార్నింగ్ టైంలో. మను అయితే కంప్లీట్ చేసి నానబెట్టిన ఖర్జూరాన్ని అయితే తింటుంది. ఈరోజు స్నాక్స్కి వచ్చేసి హాఫ్ డేనే వాటర్ మిలాన్ అండ్ ఖర్జూరాన్ని అయితే పెట్టేసినాడు అనమాట వాళ్ళ డాడీ. నెక్స్ట్ ఇంకా నేనైతే ఇక్కడ చాలా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, ముందు రోజువి థర్స్డేవి. సో అందుకోసమని మెల్లగా కిచెన్లోకి వచ్చినాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చిన. గ్యాస్ స్టవ్ నుంచి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఫుల్గా అయిపోతుంది అనమాట చెమటతోటి. ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసుకున్నాను. అలాగే కౌంటర్ టాపు అండ్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. చూపిస్తాను మీకు. సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది. అన్ని రూమ్స్ కూడా ఊడ్చుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కిచెన్లో కూడా మొత్తం సింక్ ఏరియా, కౌంటర్ టాపు అండ్ ఈ గ్యాస్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నా. సో గ్యాస్కి ఇట్లా రోజు స్నానం చేపించే కావచ్చు పాడైపోయింది. కాకపోతే ఎందుకో ఇట్లా మొత్తం ఒక్కసారైనా డైలీ క్లీన్ చేసుకుంటేనే అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ గిన్నెలు తోమేటప్పుడు అయితే ఈ బ్యాంగిల్ తీసినాను అనమాట. అందుకో మళ్ళీ వేసేసుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చేసి పడుకున్నారు. ఇప్పుడైతే వంట ప్రాసెస్కి అయితే మళ్ళీ వచ్చేసిన. ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు అయితే ఒక కప్పు టీ తాగితే మైండ్ ఫ్రెష్ అయిపోయి కొంచెం ఏమన్నా ఈ స్టవ్ వస్తుందేమో అని నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటా. కొంచెం టీ పెట్టేసుకుని తాగితే పిల్లలకి సాయంత్రం ఇస్తున్నాను అనమాట పాలు. మా హస్బెండ్ ఏమో ఈ సమ్మరు టీ తాగొద్దని అంటాడు. సో ఆయన లేని టైం చూసి నేను టీ పెట్టుకుంటాను. ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళిండు. సో ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నాడు అనమాట. అందుకోసమని సో టీ అయితే పెట్టేసుకున్నా. రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటా. గిన్నెలన్నీ అందులో ఉండిపోయినాయి. టీ అయ్యేలోపు ఈ పనంతా క్లీన్ చేసేసుకుంటే రైస్
సో రైస్ అయితే కడుక్కున్నాం. ఒక్కరికి టీకి కూడా కంపెనీ ఉంటే బాగుంటుంది. ఎవరైనా హస్బెండ్ ఎంత బతిలన్నా ఈ సమ్మర్ తాగడం కష్టం అనమాట. నా బాధకు ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాడు. రైస్ పెట్టేసుకుంటాం. కూడా క్వాంటిటీ తక్కువ వేసిన లేకపోతే కప్పు నిండేది. సిమ్లో పెట్టుకొని ఈ చాయ్ అయితే తాగేసేద్దాం. ఎప్పుడు టీ తాగినా ఒక చిన్న స్నాక్ అయితే ఉండాలన్నమాట. సో గుడ్ డే బిస్కెట్ అయితే ఉంది, అది తినేసి టీని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసినారు. ఇక చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ, కొన్ని మసాలా దినుసులు, అది బాగా హీట్ అయింది. ఆనియన్స్ అవన్నీ కలిపించి పెట్టుకున్నాం. వేసిన కలిపిస్తాం. ఫ్రై చేస్తున్నాం. దానికోసం కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకున్నాం. ఇది ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ అయితే కడుక్కోవాలి. ఇందులో కూడా సాల్ట్ వేసుకుంటే అది తొందరగా ఫ్రై అయితే. చికెన్ని కడిగేటప్పుడు ఇలా ఉప్పు, పసుపు వేసి కడుక్కోవాలి. పుదీనా అయితే ఫ్రెష్ ఉందన్నమాట. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. టమాటాలు కూడా వేసుకుంటాను మేము, చిన్న చిన్నవి. టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. ఫ్రై అవ్వాలి. ఇంకా చికెన్ కూడా
పసుపు, మరీ ఎక్కువ ఫ్రై అయినా మాడినట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా ఫ్రై ఉంటుంది. ఇది కట్ చేసుకున్న టమాటాలు, పుదీనా కూడా వేస్తున్నాం. చిన్న బాగుంది. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్, ఇది దీన్ని కాసేపు ఇట్లా నేను ఫ్రై కానిద్దాం. వచ్చే టైం అవుతుంది. మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళిరనమాట. ఇక్కడ చికెన్ అయితే కుక్ అవుతుంది. చికెన్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఏంటమ్మా ఇప్పుడే వచ్చా? స్కూల్కి వేరే వచ్చారు. స్కూల్కి వేరే వచ్చారు. నువ్వేం చేసినావు? బజ్జున్నట్టు లేచిండు డాడీ. అంతే డాడీ నువ్వు వేసింది తెలుసా? మమ్మీ నేను ఆడుకున్నాను. ఫ్రెండ్స్ తోటి ఆడినాం. రెడ్ హ్యాండ్ నిన్న ఇదే టీషర్ట్ ఇదే వేయాలి. ఇదే టీషర్ట్ డాడీ. మమ్మీ రెడ్ హ్యాండ్స్ ఆడినాం మా ఫ్రెండ్ తోటి. ఈరోజు హెడ్ బాత్ చేసి ఓ స్టెప్ జడేసుకొని వేరు స్కూల్కి. అందుకనే ఈరోజు ఫాస్ట్ పోయినాం ఫ్రెండ్స్. నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. వచ్చారో రెడీ అండి, ఫ్రెష్ అప్. ఇప్పుడు తీస్తున్నా వీడియో. పెరుగు తెపో పోడాడే. చారు చేయాలా మరి? అబ్బా చారు చేయ మరి. ఫ్రై తిను చికెన్. నువ్వు ఫ్రై తినవా? ఇప్పుడు ఫ్రై తినవా? చేయాల్సిందేనా రసం? చారు చేయనా? తప్పదు. అట్లా వేయాలంటే చారుని ఎట్లా వేయాలంటే అట్లా వేయాలని చెప్తాడు. ప్లీజ్ డాడీ డ్రెస్ చేంజ్ చేయి డాడీ. కనీసం స్నానం చేయకుండా పర్లేదు, డ్రెస్ అన్న చేంజ్ చేయి నా కోసం. స్నానం అని అయిపోయి ఇప్పుడు రసం చేయాలంటే ఇంకొక పని. ఆ స్టవ్వే అసలే అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలంటే నాకు చాలా కష్టం. ఓపికకు పరీక్ష అవుతుంది ఆ స్టవ్ తెలుసా. అంతా చూసుకుంటూ పోతే అయిపోతుంది. ఎక్కడన్నా షాప్ ఉందేమో. వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారా లేకపోతే కొట్టుకుంటారా? అయితే కంప్లీట్ క్యాబ్ పెట్టేసుకొని రసంకి నానబెట్టిన చింతపండు. ఇక్కడ రసం ప్రాసెస్ అయితే స్టార్ట్ అనమాట. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి అవాయిడ్ చేసినాను. ఇక్కడైతే ఇంకా కొంచెం
సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మళ్ళీ టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నా. వీలుంటే మంచిగా టైం ఉంటే ఇంకా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి ఈ రేంజ్లో కట్ చేసేసిన. సో అది కొంచెం ఫ్రై అవ్వనియాలి. ఎలానో చాలాసేపు మరగబెడతాం కాబట్టి ఇది చింతపండు రసం అనమాట. సో దీన్ని కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి కూడా వేసేసిన ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది సాంబార్ పౌడర్ అనమాట. సాంబార్ పౌడర్ స్మెల్ ఈ రసంలలో బాగుంటుంది అనమాట, టేస్ట్ అండ్ స్మెల్ కూడా. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నా. సో అదే బాక్స్ అది. వడదెబ్బ తాకితే ఇంకేంది ఆయింట్మెంట్ వేసుకుంటారు. మేడంని పిలుచుకొస్తావు, మేడంని పిలుచుకొని వస్తా. లడ్డు నడు, నువ్వు ఇంట్లోకి నడు. డాడీ నువ్వు మస్తుంది, నువ్వు వెళ్ళు తిందాం డాడీ. 1:30 అవుతుంది. సాయంత్రం ఆడిపిస్తా లడ్డు నేను. మనం పోదాందా, నువ్వు రా. వాడు కూర్చుంటానే కదా ఎక్కువ వేస్తుంది. రోడ్ నీకోసం వేసినట్టు. మొత్తానికైతే సాధించడం రాలే కదా నీకు. డీహైడ్రేట్ అయినారు. ఏంద్రా ఇంతన్నా వేసినావు ఒకటి సార్, మళ్ళీ వేసుకుని లేదా? మా ఆయన కోసం పోనీ అని కొంచెం గ్రేవీ మళ్ళీ వేసుకుంటా. కానీ ఇంకో రసం, చికెన్ మన పాప తింటుంది. మనోడి ప్లేట్, ఇగో లడ్డు పాప ప్లేట్, ఇగో నా ప్లేట్. చల్లటి చల్లని వాటర్ చెప్పావా లడ్డు? ఫ్రిడ్జ్లో అవి చికెన్ని కూడా మొక్కి తినేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అన్నాన్ని మొక్కి తింటున్నావు డాడీ. ఏమేదో సర్వ్ చేసుకుంటారు. చాలేదా అమ్మో? ఒక లెమన్, ఒక ఆనియన్, 4 చికెన్ ముక్కలు కావాలని ఇచ్చే చిన్న కొట్టించుకురమ్మన్నా లడ్డు నేను చికెన్. ఈ మనసు నిన్న నీకు ఇచ్చింది కదా. సరే తొందరగా స్టార్ట్ చేయండి. హోంవర్క్స్ అయితే రాస్తారు. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా ఈరోజు హెడ్ బాత్ చేయించిన ఒకటి ఆయిల్స్ పెట్టాలి. డ్యాన్స్ క్లాస్ ఉంది 5:30కి. సో తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేయండి బేటా. ఓకేనా లడ్డు? నీకు ఏం పెట్టించుకున్నప్పుడు నంబర్ నేమ్స్ 1 to 30 రాయ్. గుడ్ గర్ల్. రాస్తే నువ్వు రాస్తే మంచిగా నీట్లీ రాయినా. నీట్లీ రాస్తే మంచిగా చూపిస్తాను నేను వీడియోలో. ఓకేనా? వస్తుండ్రే. ఏమైంది డాడీ? ఆమెకి ఇచ్చిరా సైకిల్? ఇప్పుడు దొక్కుతాడు లడ్డు ఇక్కడ. ఆమె ఇచ్చిన వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళి అమ్మనే వచ్చిందా మనసి? సైకిల్ చిన్నగా అయిందట మలేష్. సైకిల్ చిన్నగా అయిందట. అమ్మ ఇంక హోంవర్క్ రాలే. కాలు చేతులు అడకొచ్చుకో. ట్యాప్ ఆన్ చేయమను. ఎస్, ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా రైసు, చికెన్ కర్రీ అండ్ పెరుగు తెచ్చేసుకున్నాం. దాంట్లో వాటర్ అండ్ సాల్ట్ వేసేసి సాఫ్ట్గా కలిపేసిన ఆల్రెడీ. సో పిల్లలు అందరం కూర్చొని అయితే ఇక్కడ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.